ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు టీఏఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకటన విడుదల చేశారు. 323 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రి ఆరోగ్యశ్రీ సీఈఓలను కలిసినా సమస్యల పరిష్కారం కాలేదని తెలిపారు. విధి లేని పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు రాకేష్ వెల్లడించారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతో ఇటీవల జరిపిన చర్చల్లో 140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు సోమవారం 100 కోట్ల బకాయిలు విడుదల చేశామని, మరో 40 కోట్లు త్వరలో విడుదల చేయనున్నారని కూడా వైద్య వర్గాలు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం నుంచి తమకు సుమారు 1400 కోట్ల వరకు బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. నెట్వర్క్ హాస్పిటల్స్కు నేనున్నాను, బాధ్యత వహిస్తున్నాను. మా అసోసియేషన్లో 323 హాస్పిటల్స్ ఉన్నాయి దరిదాపుగా. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ సమస్య ఇప్పటిది కాదు, దీర్ఘకాలికంగా వస్తోంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే దగ్గర 1400 నుంచి 1500 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ మనీ ఇవ్వకపోతే ఈ బకాయిలు ఇంకా పెరుగుతూనే వస్తాయి. ప్రతి నెల మేము సంప్రదింపులు విత్ ద ట్రస్ట్ ఆఫీస్, విత్ ద హెల్త్ సెక్రటరీ, విత్ హెల్త్ మినిస్టర్ జరుపుతూనే ఉన్నాము. అయినప్పటికీ ఈ ప్రాబ్లం సాల్వ్ కావటం లేదు. ఎక్కడేసిన గొంగళి ఎక్కడే ఉన్న పరిస్థితుల్లో ఉన్నాము. ప్రతిసారి ఎప్పుడన్నా కూడా 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాము అని ప్రకటన అనేది జరుగుతుంది. జరిగిన ప్రకటనలో మేము వచ్చి మా హాస్పిటల్లో చూసుకుంటే ఇది ఎంత అంటే దగ్గర 4 నుంచి 5% మాకున్న బకాయి. వేడి పెనం మీద దోశ వేసినప్పుడు నీళ్లు పోసిన పరిస్థితిలో లిటరల్గా అవి ఎటు వచ్చినాయి ఎటు పోయినాయి అన్న తెలియని పరిస్థితి అవుతుంది. మాకు ఒక్క మొత్తంలో మాకున్న పాత బకాయిలన్నీ చెల్లించాలని కోరుతున్నాం. ఈ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్కు నేనున్నాను, బాధ్యత వహిస్తున్నాను. మా అసోసియేషన్లో 323 హాస్పిటల్స్ ఉన్నాయి దరిదాపుగా. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ సమస్య ఇప్పటిది కాదు, దీర్ఘకాలికంగా వస్తోంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే దగ్గర 1400 నుంచి 1500 కోట్ల బకాయి. తెలంగాణలో ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కాబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. దీపిక, ఇవాళ అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. మరి కాసేపట్లోనే ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి అన్ని ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్య సేవలు నిలిపివేసినట్టు అసోసియేట్ సంబంధించినటువంటి వారు ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి 12 నుంచి నెట్వర్క్ ఆసుపత్రులలో ఆరోగ్య సేవలు నిలిచిపోయేందుకు నిర్ణయం తీసుకున్నారు. 323 ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. బకాయిలతో పాటు కోర్ కమిటీలో వైద్యులను చేర్చించాలి. ఆరోగ్యశ్రీ సేవలు అందించినటువంటి 40 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. కానీ అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యాలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి కాసేపట్లోనే ఈ సేవలు నిలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ నిరాకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులతో పాటు న్యూరో సంబంధిత వ్యాధుల బారిన పడే వారి కోసం అత్యవసర చికిత్స అందించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం వేరే ఏర్పాట్లను కొనసాగించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆరోగ్య సేవలు బంద్ చేస్తే ప్రజారోగ్యం మీద చాలా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే మిగతా ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించినటువంటి రోగులతో కిటకిలాడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎంజిఎం ఆసుపత్రి కావచ్చు, ఏఎంసీ, ఏఐసీలో పడకల కోసం మొత్తం కూడా రోగులు క్యూ కట్టేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి వచ్చి రోగుల తాగిడికి అనుగుణంగా వైద్యాధికారులు తాత్కాలికంగా ఏర్పాట్లు కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసంపేట, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామలో వైద్య కళాశాలల అనుబంధ ఆసుపత్రుల్లో సేవలు విస్తృతి చేసేందుకు వైద్యాధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అత్యవసరమైతే తప్ప జిల్లా కేంద్రాలకు రిఫర్ చేయవద్దని ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లకు ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముందు అసలే బతుకమ్మ దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి
ఎటువంటి వైద్య సేవలకు ఆటంకం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికార యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున రోగులు కురికెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఏర్పాట్లు కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలవనున్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.